ఆదివారం ఆడవాళ్లకు సెలవు అన్న వాళ్ళని అరగంట సేపు అరవకుండా అలపుచ్చేంత వరకు కొట్టాలి. ప్రతి వారానికి 7 రోజులు. ఈ 7 రోజులు ఉదయాన్నే పిల్లల స్కూల్ కి, ఆయన ఆఫీస్ కి వెళ్ళాలి. వండాలి కాబట్టి 5కే లేస్తాను. ఆదివారం అయినా అలారం లేకుండా అలా ఆనందంగా ఒక అరగంట లేటుగా లేద్దామని అలారం పెట్టకుండా పడుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏమీ పనులుండవు. తొందరగా తింటారు, తొందరగా పడుకుంటారు. అలానే తొందరగా లేస్తారు కూడా. వాళ్ళ పని ఏంటి, లేచిన వాళ్ళు కృష్ణారామ అని అనుకోకుండా వాళ్ళు లేచిందే కాక నన్ను కూడా 4:30కి లేపేస్తారు. పోనీలే ఒక్క రోజైనా పాపం కొద్దిసేపైనా పడుకుంటుందిలే అనుకోవచ్చు కదా. అబ్బే లేమ్మాలే 4:30 అవుతుంది, లేచి వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టు అంటూ ఆగని అలారం లాగా అరుస్తూనే ఉంటారు. సరే అని అంతా బయట పని చేసుకుని ఇంట్లోకి వస్తే, అబ్బా అమ్మాయి టీ పెట్టు, తల పగిలిపోతుంది, టీ తాక్కుంటే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేను, పెట్టు తొందరగా అంటారు. ఈ టీ పెట్టి అందరు తాగేలోగా ఎలాగో తెల్లారిపోతుంది. ఇక అప్పటి నుంచి టీ అని, టిఫిన్ అని, చట్నీలని, చికెన్ అని, బిర్యానీ అని, ఇక చిన్నపిల్లాడు రాత్రంతా బంతితో ఆడుకున్నట్లు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా తీరికే ఉండదు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని రైమింగ్ కోసం